హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని మీ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ ఎలా లింక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్కి లింక్ కాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మీ సేవ దగ్గరికి వెళ్ళాలా లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాలా, ఎక్కడ చేసుకోవాలి, ఎవరు చేస్తారని చాలా కంగారు పడుతూ ఉన్నారు. నేను చాలామందిని చూశాను. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే ఇంటి దగ్గర కూర్చొని మీరు మీ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ అనేది లింక్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, దీనికోసం మీరు మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. దాంట్లో కింద మనకి ఇక్కడ చూడండి ఇన్కమ్ ట్యాక్స్ అని వచ్చింది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీకు చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మనకి చాలా సర్వీసెస్ కనిపిస్తున్నాయి. దీంట్లో మనకి లింక్ ఆధార్ అని కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ దీని మీద ప్రెస్ చేసేసుకోండి. దీని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు ఇంకొక పేజీ అయితే ఇక్కడ ఓపెన్ అవటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నాకు కొంచెం నెట్ అనేది స్లోగా ఉంది. జస్ట్ వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మనకు ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పేజీలో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద మీకు ఇక్కడ చూడండి వ్యాలిడేట్ అని కనిపిస్తుంది, చూసారా? వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాలిడేట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఒక పేజీ అయితే రావడం జరుగుతుంది. ఈ పేజీలో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్ అని కనిపిస్తుంది కదా. దాని మీద ప్రెస్ చేయండి. దీనికి మనం లింక్ చేసుకోవాలంటే 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ మనకి కంటిన్యూ టు పే అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇంకొక పేజీ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీరు చూడండి ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ పాన్ నెంబర్ అని అడుగుతుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేసేసుకోండి. మళ్ళీ తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది, చూసారా? కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక పేజీ అయితే రావడం జరుగుతుంది. ఈ పేజీలో ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పాన్ నెంబర్ చూపిస్తుంది. అలాగే యాజ్ పర్ నేము పాన్ కార్డ్ మీద ఏం పేరు ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. కరెక్ట్గా ఒకసారి చూసేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక పేజీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వచ్చాయి కదా. దాంట్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. దాని కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా. ప్రొసీడ్ మీద ప్రెస్ చేయండి. ప్రొసీడ్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 2 ఆప్షన్స్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి, కానీ అదర్ రిసిప్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అదర్ రిసిప్ట్ 500 అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసారంటే ఇంకా మీకు ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి. దాంట్లో ఫీ పర్ డిలే ఇన్ లింక్డ్ పాన్ విత్ ఆధార్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ఇంకొక పేజీ అయితే రావడం జరుగుతుంది. ఈ పేజీలో మీకు ఇక్కడ 1000 రూపీస్ అయితే చూపిస్తుంది పేమెంట్. ఇక్కడ చూడండి 1000 రూపీస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. 1000 రూపీస్ చూసేసేసుకొని ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది, చూసారా? కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఇంకొక పేజీ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పేజీలో మనకి బ్యాంకింగ్కి సంబంధించిన పేజీ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మనం దీనికి పేమెంట్ అనేది చేసుకోవాలి కదా, 1000 రూపీస్ పేమెంట్. ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి చాలా ఆప్షన్స్ రావడం జరిగింది. నెట్ బ్యాంకింగ్ నుంచి చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ నుంచి చేసుకోవచ్చు, ఇంకా దానికి సంబంధించి ఆర్టీజీఎస్ నెఫ్ట్ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ గేట్వే
ఇంక్లూడింగ్ యూపీఐ అండ్ క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. సో మనకి యూపీఐ అనేది సేఫ్ అన్నట్టు. అంటే మనం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ గురించి కూడా చేసుకోవచ్చు. యూపీఐ అనేది ఏంటంటే సింపుల్గా ఉంటుంది అన్నట్టు. ఫోన్పే నుంచి కానీ, పేటీఎం నుంచి కానీ ఇలా చేసుకోవచ్చు. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ పేటీఎం గేట్వే అనే దాన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఈ కింద బ్యాంక్స్ ఉన్నాయి, ఏదో ఒక బ్యాంకుని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే చాలామంది మాకు ఎస్బీఐ బ్యాంక్ లేదు కదా, ఇక్కడున్న బ్యాంకులు ఏవీ లేవు కదా అని చాలామంది అంటుంటారు. మీరు ఏ బ్యాంక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, దానికి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఒక బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మీకు ఏంటంటే కింద మీకు కంటిన్యూ అని కనిపిస్తుంది చూసారా, కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సబ్మిట్ టు బ్యాంక్ అని వస్తుంది, సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే రావటం జరుగుతుంది. సో అంటే నేను పేమెంట్ అనేది ఆల్రెడీ చేశాను కాబట్టి సో మీరు పేమెంట్ అయితే చేసుకోండి, చాలా జాగ్రత్తగా పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ద చలాన్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది చూసారా, డౌన్లోడ్ మీద ప్రెస్ చేసేసుకొని మీరు ఏదైతే చలాన్ రిసిప్ట్ ఉందో ఆ చలాన్ రిసిప్ట్ని మీరు మీ దగ్గర పెట్టేసేసుకోండి. మీ సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు, ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ తీసి పెట్టేసేసుకోండి. పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేసాం, మనం పేమెంట్ చేసాం. ఎందుకు చేసాం పేమెంట్ అంటే ఫస్ట్ మనం ఆధార్కి పాన్ లింక్ చేయాలి అంటే ఫస్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే పాన్కి ఆధార్ అనేది లింక్ చేయాలి. సో ఇప్పుడు మనకు పేమెంట్ అయిపోయింది కాబట్టి ఒక 3-4 అవర్స్ అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పేమెంట్ అనేది అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయిన తర్వాత అప్పుడు మనం పాన్ కార్డ్కి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి. ఒక 3-4 అవర్స్ మీరు వెయిట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒక 3-4 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది అప్డేట్ అయ్యిద్ది. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసుకొని సో సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మళ్ళీ సేమ్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేసేసుకోండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే సో కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకోండి. స్క్రోల్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ లింక్ ఆధార్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేసేసుకోండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మళ్ళీ మనకి పేజీ అనేది అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ పేజీలో మీరేం చేస్తారంటే మళ్ళీ మీరు మీ పాన్ నెంబర్ని అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకొని మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకుంటే ఇక్కడ వ్యాలిడేట్ అని కనిపిస్తుంది కదా, వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. వ్యాలిడేట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాలిడేట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ యువర్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్, ప్లీజ్ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ప్రొసీడ్ విత్ సబ్మిషన్ ఆఫ్ ఆధార్ ప్యాన్ లింకింగ్ అని రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కింద కన్ఫర్మ్ అని కనిపిస్తుంది చూసారా, కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అయితే రావడం జరుగుతుంది. ఈ పేజీలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో ఆ పేరు ఎంటర్ చేసేసుకొని మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసుకొని లింక్ ఆధార్ మీద ప్రెస్ చేయండి. లింక్ ఆధార్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావటం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. ఇక్కడ కనిపించే కాలమ్స్లో ఓటీపీ అనేది ఎంటర్ చేసేసుకొని వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. వ్యాలిడేట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో మీకు ఇక్కడ చూసారా, యువర్ ఆధార్ ప్యాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ సెంట్ ఫర్ వ్యాలిడేషన్ ఇన్ కేస్ రిక్వైర్డ్, ప్లీజ్ చెక్ ద స్టేటస్ అని వచ్చేసింది అన్నట్టు. సో మీకేంటంటే ఇది ఒక 24 అవర్స్లో మీ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ అనేది లింక్ అయిపోద్ది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పాన్ ఆధార్ లింకింగ్ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.